ఒక ఊరిలో ఒక యజమానుడు ఉండెను. అతనికి ఒక ద్రాక్ష తోట ఉండెను. అతని ద్రాక్ష తోటలో పనిచేయుటకు కూలివారి కొరకు పొద్దున్నే బయలుదేరి గ్రామంలోకి వెళ్ళెను. అక్కడ పనివారి కోసం వెతికెను. అక్కడ ఉన్న పని వారితో ఒక రోజంతా పని చేస్తే ఒక మనిషికి రోజు కూలి 1 దేనారం చొప్పున డబ్బులు ఇచ్చుటకు వడంబడిక చేసుకోనెను. ఉదయాన్నే కొంతమంది పనివారిని ద్రాక్ష తోటలో పనిచేయుటకు పెట్టుకొనెను. ఇంకా పనివారి కావలసి ఉన్నందున మరలా అతడు 9 గంటలకి సంత వీధిలోకి వెళ్ళి అక్కడ నిలుచున్న వారితో మీకు న్యాయం ప్రకారం కూలి ఇచ్చుదనని వారికి చెప్పి వారిని కూడా ద్రాక్ష తోటలో పనిచేయుటకు పెట్టుకొనెను. అలాగే ఆ యజమానుడు మరలా 12 గంటలకు 3 గంటలకు గ్రామంలోకి వెళ్ళి ఇంకా కొంతమంది పని వారని పనికి పెట్టుకొనెను. మరలా యజమానుడు 5 గంటలకు సంత వీధిలోకి వెళ్ళి కొంతమంది పని లేక నిలబడి ఉన్నందున మీరెందుకు ఖాళీగా ఉన్నారని అడగగా మమ్మల్ని ఎవరూ కూలికి పెట్టుకోలేదని చెప్పిరి. మీరు కూడా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేయుడని చెప్పెను. తరువాత సాయంకాలము అయినప్పుడు ఆ యజమానుడు తన వద్ద పనిచేయుచున్న దాసునితో ఉదయం నుండి సాయంకాలం వరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేనారము చొప్పున ఇవ్వమని చెప్పెను. ఆ దాసుడు సమానంగా అందరికీ ఒక్కొక్క దేనారము ఇచ్చెను. అప్పుడు ఉదయము నుండి పనిచేసిన కూలీలు, మధ్యాహ్నం చేరిన కూలీలు, సాయంకాలం 5 గంటలకు వచ్చిన కూలీలతో సమానంగా మాకు 1 దేనారమే ఇచ్చుతిరని సనిగిరి. అందుకు యజమానుడు మీతో నేను వడంబడిక చేసుకున్న ప్రకారము రోజు కూలి 1 దేనారము చొప్పున మీకు ఇచ్చితిని. నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్లు ఇచ్చుటకు నాకు అధికారం కలదు. నేను మంచివాడుగా ఉండుట మీకు కడుపు మంటగా ఉన్నదా? మీకు ఇచ్చిన దేనారము మీరు తీసుకుని వెళ్ళిపోండి అని కూలీలతో చెప్పెను. కాబట్టి మొదటివారు కడపటి వారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు. పుట్టుకతో క్రైస్తవులైనను దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించకపోతే పరలోకంలో చేరరు. ఎప్పుడైనను ఏ వయసు వారైనను యేసు ప్రభువును విశ్వసించి ఆయనను దేవుడని నమ్మి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో వారు పరలోక రాజ్యములో చేరునని యేసు ప్రభువు చెప్పెను. చెవులు గలవాడు ఇది గ్రహించునుగాక.